చాలా బాగుంది రెస్పాన్స్. ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక కామన్ మ్యాన్ అంటే ఖమ్మం నుంచి ఆయన అయితే డైరెక్ట్ గా ఎన్డీఎస్ఏకి మెయిల్ చేస్తారు, అసలు ఎందుకు మీరు నీళ్లు రిలీజ్ చేయొద్దని చెప్పారని చెప్పి. సో ఎన్డీఎస్ఏ ఆయనకి రిప్లై ఇచ్చింది. సో ఇలా రిప్లై ఇచ్చారని చెప్పి మా ఎడిటర్ గారికి ఆయన కాల్ చేసి మాట్లాడడం. సో అంటే బీఆర్ఎస్ మీరు ఎందుకు అంటే డైరెక్ట్ గా ఎన్డీఎస్ఏని అప్రోచ్ అవ్వలేదా? సో దాని మీద ఏం చెప్తారు? ముందుగా జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక మంచి చర్చ మనం చూస్తున్నాం, మిగతా టీవీలు అన్నిటి కూడా చూస్తున్నాం. కానీ చిన్న చిన్న విషయాలకు ఎక్కడ కుక్క మనిషిని గరిస్తే, లేదా ఒక ఎవరో సినిమా యాక్టర్ ఇంట్లో తన కుక్కల పంచాయతీ అయితే, లేకపోతే ఎక్కడనో పెండ్ల మొగుడి పంచాయతీ అయితే, ఆంధ్రాలో ఎవరో ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీలు పెండ్ల మొగుడి పంచాయతీ అయితే 24 గంటలు ప్రతిరోజు 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు సీరియల్ చూపించే ఛానళ్ళు చాలా ఇవాళ తెలంగాణకు సంబంధించిన నీళ్ళ విషయంలో మాట్లాడడం లేదు, పట్టించుకోవట్లేదు, మౌనంగా ఉంటున్నాయి. ఇటువంటి టైంలో మీరు ధైర్యం చేసి మంచి చర్చ పెట్టిండ్రు భరత్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో దీని విషయానికి వస్తే, మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, కాళేశ్వరం విషయంలో ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టు ఒక చిన్న 2 పిల్లర్స్ కుంగినాయి. దానివల్ల ప్రాజెక్టుకి మొత్తానికి ఎక్కడ ఇబ్బంది రాదు. అది కట్టింది కూడా ఆ ప్రాజెక్టు కేవలం ఇటువంటి ఆపత్కాలం వచ్చినప్పుడు 24 టీఎంసీల నీళ్ళు నిలబెట్టడం కొరకు మాత్రమే కట్టింది. అదొక చివరిది అది. కానీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తుకొని మనం తీసుకొస్తే ఎటువంటి కరువు తెలంగాణకు ఉండదు. తెలంగాణను శాశ్వతంగా కరువు నుంచి విముక్తి చేయడం కొరకు మాత్రమే కేసీఆర్ గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇది. దానికి వ్యతిరేకంగా చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ వాస్తవం మాత్రం ఇది అని చెప్పి నేను వెళ్ళి చూపించి స్పష్టంగా నేను కుంగింది చూపించినాను. కాళేశ్వరం మొదటి ఏదైతే ఉందో బారాజు, దానిపైన నిలబడి ఇది పొంగింది, ఇది వాస్తవం చూపించినాను. ఆ తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ల వద్దకి వెళ్ళి చూపించినాను. సుందిల్లా, అన్నారము అండ్ ఎల్లంపల్లితో సహా ప్రతి పంప్ హౌస్ ఎంత బాగుంది, మిడ్ మానేర్ వరకు ఎట్లా ఉన్నాయి, ఆ తర్వాత మిగతా నీళ్ళు ఎక్కడికెక్కడికి ఎట్లా పోతాయనే విషయాలన్నిటి కూడా నేను స్పష్టంగా చెప్పి నేను ఆ రోజు చెప్పిన. ఇందులో ఎన్డీఎస్ఏకి ఏం సంబంధం ఉండదు, ఎన్డీఎస్ఏ పాత్ర ఉండదు. ప్రాజెక్టుల నిర్వహణ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణం చేసుకుంటాయో అది వాళ్ళకి సంబంధించిన అంశమే తప్ప ఎన్డీఎస్ఏ పాత్ర కాదు. ఎన్డీఎస్ఏ దాని కొరకు తెచ్చిన సంస్థ కాదు, ఎన్డీఎస్ఏ బాధ్యత కాదు. ఇది కేవలం పొలిటికల్ నిర్ణయం. ఇది కేవలం రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఏదైతే కేసీఆర్ గారిని బదనం చేసి ఆ విషయం పైన వచ్చిండో, ఇవాళ నేను నీళ్ళు ఇస్తే నేను చెప్పినే అబద్ధాలని చెప్పి నేనే ఒప్పుకున్నట్టు అయిపోతుంది అని చెప్పి ఒక భయంతో, మొదటి కారణం అది, దాంతో ఆన్ చేస్తలేడు కన్నెపల్లి పంప్ హౌజులు, నీళ్ళు ఇస్తలేడు. రెండవది కరెంటు బిల్లులకు భయపడి, కరెంటు బిల్లులు పడతాయి, ఎందుకు కరెంటు బిల్లులకు 5,000 కోట్లు 10,000 కోట్లు కడితే నాకేమొస్తుంది, కమిషన్లు రావు కదా, నేను యువతలు ఇచ్చుకుంటే కమిషన్లు వస్తాయి కదా అనే ఒక దాంతో 2 ప్రధానమైన కారణాలతోని ఆయన ప్రారంభం చేస్తలేడు. ఆయన పైన సమైక్యవాదుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ఇది ఈ కాళేశ్వరం వ్యతిరేకంగా ఇంత పెద్ద ప్రచారం చేయడంలో సమైక్యవాదుల కుట్ర ప్రధానంగా ఉంది. ఎందుకు అనంటే, మొదటి నుంచి కూడా వాళ్ళు మెయిన్ గోదావరి, ప్రధానమైన గోదావరి ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి తర్వాత కింద ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ కట్టకుండా ఉండడానికి కుట్రలు చేస్తూ అంటే ఇదే విషయం మీద అది ప్రధానమైంది. సో ఇవాళ కాళేశ్వరం మొత్తం ఇంటాక్ట్ ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ప్రారంభం చేస్తే ఈ కరువు కాలంలో నీళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి మేము మొదటి నుంచి ప్రజల తరఫున, రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి 150 టీఎంసీలకు పైగా ఇప్పుడు మన కండ్ల ముందు వెళ్ళిపోయినాయి. మన చర్చ ప్రారంభమయ్యేటప్పటి నుంచి ఇప్పటికే దాదాపు 150 టీఎంసీల పైన పోయినాయి. ఇప్పుడు ఈ నిమిషానికి మనం మాట్లాడుతున్న నిమిషంలో కూడా ఇప్పుడు ఒక మోటార్ ఆన్ చేసేసి టీఎంసీ తీసుకోవచ్చు. ఈ రాత్రి వరకు 1,00,000 పెరుగుతుంది. ఇంకా మేడిగడ్డ దగ్గర, కన్నెపల్లి దగ్గర ఈ రాత్రి వరకు 1,00,000 క్యూసెక్లు చేరుకోబోతుంది. 25,000 ఇంత 2 పొద్దున పెరుగుతుంది. రాత్రి వర్షాలు పడ్డాయి ఛత్తీస్గఢ్ పెరుగుతుంది, మళ్ళీ రాత్రికి 1,00,000 పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 2 టీఎంసీలు తీసుకునేడానికి సిద్ధంగా ఉంది. మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయాలు పక్కన పెట్టండి, ఈగోలు పక్కన పెట్టండి. గతంలో చేసిన ప్రచారం అయిపోయింది, దాంతో ప్రజలు ఒకసారి మోసపోయిన ఓట్లు వేసి దాంతో ఎక్కిపోయేది లేదు. ఇప్పటికైనా ఎట్టి పరిస్థితుల్లో కన్నెపల్లి వద్ద పంప్ హౌజులు ప్రారంభం చేయాలి, తెలంగాణ ఆదుకోవాలి. 7 జిల్లాలను కరువు కోరల నుంచి బయటపడించుకోవడానికి హైదరాబాద్ మంచినీళ్ళతో సహా 7 జిల్లాల మంచినీళ్ళకి కూడా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. దానిపైన భగీరథ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆన్ చేసి, పంపులు ఆన్ చేసి నీళ్ళు తీసుకోవాలి పైనుంచి పోయే నీళ్ళను అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, అంటే నేను 2-3 విషయాలతో మీతో ఇవాళ ప్రెజెంటేషన్లో మీరు ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. 2-3 విషయాలు ప్రధానంగా ఫోకస్ చేస్తాను.
ఎస్పెషల్లీ ఉమ్మడి నల్గొండ